ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సుషుప్తి లేకపోయినాక ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ ఇవన్నీ అప్పుడు లేవే. అంటే ఎప్పుడైతే మన మనస్సు మళ్ళీ నిద్ర లేస్తేనే అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు మన మనస్సులోనే మనము ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి, వాటి గురించి ఆలోచన చేస్తున్నాం, వాటి గురించి సంకల్పించుకుంటున్నాం, దానికి తగినట్టుగా కర్మలు చేస్తాను మనం, దానికి తగినట్టుగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే కదా నిరంతరము మనం అందరము రాను రాను ప్రతి ఒక్కరము ఎందుకు మనం చూస్తానే వెంటనే ఏమైనా బాధపడుతుండవు, ఏం ఆలోచన చేస్తుండవు, మొహంలో కొంచెం తేడా కనపడినా కూడా అప్పుడే సాటి మనిషి అడుగుతున్నాడు, ఏం ఆలోచన చేస్తున్నావు అని. అది అప్పుడు ఎందుకు అది బయట రాలా, కానీ ఇక్కడ మొహంలో కనపడింది. మొహంలో ఇప్పుడు ఆ మనసు అనేది ఇప్పుడు లోపల ఉంది కాబట్టి ఆ మనస్సుకు ఇప్పుడు లింక్ ఎక్కడుంది? ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకే కదా. ఇప్పుడు ఆ లింక్ ఉండేటప్పుడు ఆ మనసులో లోపల అనుకుంటే ఇప్పుడు అది బయట తెలియజేసేస్తా ఉంది. మనసులో ఎలా ఉండేది మన మొహంలో తెలియబడతా ఉంది, మన ఇంద్రియాల గుండా తెలియబడతా ఉంది, మనం చెప్పకపోయినా. ఇప్పుడు అక్కడ బయట చూసే ఎదుటి మనిషికి అర్థం అవుతా ఉంది. అప్పుడే మనసులో బాధ కలిగితే మొహం అంతా బాధాకరంగా విషాదకరంగా ఉండదు. మనసులో సంతోషం ఉన్నప్పుడు మొహంలో కనపడతా ఉంది. అంటే ఆ మనసులో ఏది ఉంటే అది మన మొహంలో కనపడతా ఉంది. ఇప్పుడు మన మనసులో కోపం ఉన్నా కోపం కనపడతా ఉంది, ఆవేశం ఉన్నా కనపడతా ఉంది, ఆగ్రహం ఉన్నా కనపడతా ఉంది. ఎటువంటి ఇప్పుడు అక్కడ ఆ క్రోధం అనేది కనపడతా ఉంది, లోపానికి తగినట్టు ఆ మొహంలో ఆ చూపులు కానీ ఆ యొక్క చేష్టలు కానీ అప్పుడే కనపడతా ఉంది. ఆ మతం అనేది అప్పుడే కనపడతా ఉంది. ఇప్పుడు ఆ మత్సరాలు ఇప్పుడు అవన్నీ ఆ అరిషడ్ వర్గాలు అనేటివన్నీ కూడా తన్మాత్రలు గుండా మొత్తము బయట తెలియబడతా ఉంది. దాన్ని చూసే మనకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు మనము బయట వాళ్ళు కొంతమంది చూసేదానికి మనం ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తున్నాము, లేదా పక్కన ఉన్నాము, పలానోడు అనుమానంగా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండు, వాడు చూపు సరిగ్గా లేదు, వాడి చేష్టలు సరిగ్గా లేదు మనమే అంటున్నాం. అంటే అప్పుడే తెలుస్తా ఉంది మనకి, మనకు ఉండే జ్ఞానము గ్రహించేస్తా ఉంది వెంటనే. వాళ్ళ మనసులో ఉండేది మన మనసు గ్రహించేస్తా ఉంది. ఆ చేష్టలు, ఆ ప్రవర్తనలు, ఆ తీర్థనులు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా తెలియబడతానే ఉంది. ఇప్పుడు ఇంత ఇప్పుడు అక్కడే కదా ఉండేదంతా.
లోపల ఏది ఉండేది బయట తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ మనసులో ఏది ఉన్నా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ మనసులో ఈర్ష్య ద్వేషాలున్నా, అసూయలున్నా, ఏ ఒక్కటి ఉన్నా కూడా ఇప్పుడు ఆ మొహంలో తెలియపడతా ఉంది. అంటే ఒక మనసు అనేదే ఇక్కడ అత్యంత ప్రధానంగా మారింది. ఇప్పుడు ఈ మనసులో కలిగేటివే తిరిగి మనకు ఇవన్నీ మనం చేసేటువంటి పాప పుణ్య కర్మల వల్లనే మనకు తిరిగి కష్టాలుగా, బాధలుగా, సమస్యలుగా మారి మనకు ఎదురవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఏంటంటే మనలోనే తనలోనే తాను సంకల్పించుకునే దానికే ఇప్పుడు వచ్చింది. ఈ సంకల్ప భేదాల వల్లనే ఇప్పుడు ఇవన్నీ ఏర్పడినాయి. దాని వల్లనే ఇప్పుడు మన గుణాలు మార్పు చెందుతా ఉన్నాయి, మన ఇంద్రియాలు మార్పు చెందుతా ఉన్నాయి, మన అరిషడ్ వర్గాలు మార్పు చెందుతా ఉన్నాయి, తన్మాత్రలు మార్పు చెందినాయి, అన్ని మార్పు చెందినాయి. ఒక సంకల్పంతో ఇవన్నీ మార్పు చెంది ఇప్పుడు ఆ కార్యాన్ని చేయడానికి తాను పూనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కీలకం ఎక్కడుంది? తన మనసులోనే, తన దగ్గరనే, తన సంకల్పాల చేతనే ఇప్పుడు ఇదంతా జరిగింది. ఇప్పుడు మనకు ఇటువంటి జన్మ రావాలన్నా మన సంకల్పాలే, ఇటువంటి రూపాలు మనం ధరించుండే రూపాలు రావాలన్నా మన సంకల్పాలే, ఇటువంటి అవయవ దోషాలు రావాలన్నా, గుణదోషాలు రావాలన్నా మన సంకల్పాలే. మనం పాపకర్మలు చేయడానికి పూనిచ్చింది కూడా మన సంకల్పాలే, పుణ్యకర్మలు చేయడానికి పూనిచ్చేది కూడా మన సంకల్పాలే. ఒకరికి బాధలు కలిగిస్తా ఉండేది, ఒకరికి ఇబ్బందులు పెట్టిస్తా ఉండేది, ఒకరికి సమస్య పెడతా ఉండేది, ఒకరికి అనారోగ్యాలు పుట్టిస్తా ఉండేది, ఒకరికి పలు రకాలుగా మనము హింస పెడతా ఉండేది. ఇదంతా కూడా మన సంకల్పాలే. ఇక్కడ ఎప్పుడైతే సంకల్పం ఇదవుతానే తాను మొత్తము మార్పు చెందుతా ఉన్నాడు. ఇక్కడ మనిషి అన్ని మార్పులు చెందుతా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు తాను ఇంత బాహ్యంలో బలపడతా ఉండేది అంటే తన సంకల్పాల చేతనే. బాహ్యంలో పుట్టినప్పటి నుంచి చూసిందంతా చూస్తున్నాడు, తన ఇంద్రియముతో, తన దృష్టితో బయట చూస్తున్నాడు. ఇది ప్రధానం. ఇప్పుడు మనకు చూపే లేదనుకోండి, అప్పుడు దృష్టి పడదు. దృష్టి పడితేనే కదా సంకల్పించుకుంటా ఉంది. ఇప్పుడు మాటకు ముందు మనం కళ్ళు తెరిస్తేనే ఇప్పుడు మన విషయాలన్నీ వచ్చేస్తున్నాయి. నిద్ర లేస్తే ఇప్పుడు మన కంటి ముందర కనపడే కొందికి, వెలుగు వచ్చే కొందికి, మన చూసే కొందికి ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఇప్పుడు మనిషిని చూస్తే ఒక ఆలోచన వస్తా ఉంది, వస్తువుని చూస్తే ఒక ఆలోచన వస్తా ఉంది, ప్రయాణం చూస్తా ఉంటే ఒక ఆలోచన వస్తా ఉంది, ఒక ఇంటికి పోయినా అక్కడ ఆ ఇంటిని చూసిన ఆలోచన సంకల్పం వచ్చేస్తా ఉంది, అక్కడ వస్తువులు చూసినా సంకల్పించుకుంటా ఉంది, ఆ మనిషిని చూసినా సంకల్పించుకుంటా ఉంది, బట్టలు చూసినా సంకల్పించుకుంటా ఉంది, బయట ప్రదేశాలు చూసినా సంకల్పించుకుంటా ఉంది, బయట పంటలు చూసినా సంకల్పించుకుంటా ఉంది, బయట ప్రదేశాలు చూసి సంకల్పించుకుంటా ఉంది. ఇప్పుడు ఇన్ని రకాలుగా మనము మన మనసులో సంకల్ప భేదాలు చూసిందంత మొట్టమొదట మన ఇంద్రియము, ప్రధాన ఇంద్రియము ఈ దేహానికి చూపే. ఈ బయట చూడడానికి మొత్తము ఈ దేహానికి ఉండేది చూపే.
అవునండి. ఈ చూపు ఉంటేనే ఇప్పుడు ఇన్ని కర్మలు చూస్తున్నావు, చేయగలుగుతున్నావు. అవునండి. ఇప్పుడు ఈ చూసిందే లోపల సంకల్పించుకుంటా ఉంది. అవునండి. ఇప్పుడు ఈ చూపే మొత్తాన్ని తాను ఇన్ని సంకల్పాలు బీజాలు పడతా ఉంటే అది అవునండి. ఆ మనసు ఊరికే ఉంటుందా? ఆ మనసులో బీజం పడిపోయింది. ఆ? అవునండి. వెంటనే ఇంక దానికోసం పని ప్రారంభం చేస్తున్నాడు. అవునండి. ఇప్పుడు మన దగ్గర లేని వస్తువులు ఇంకొక దగ్గర ఉండే వస్తువులు చూసి అది సంకల్పించుకుంటాను. అవునండి. మన దగ్గర ఏదైతే లేదో ఇంకొక దగ్గర ఉండదో అది చూస్తానే సంకల్పించుకుంటాం. అవునవునండి. మనకు కావాలని, మనకు ఉండాలని. అవునండి. ఇప్పుడు ఏ విషయంలోన్నా తీసుకోండి, కనీసము మనము మన బంధాల విషయంలో కూడా మనము అవునండి. చివరికి ఇదే సంకల్పాలతో మనము ఈనాడు జీవిస్తా ఉన్నాం. అవునండి. ఇలా పూర్తిగా ప్రతి ఒక్కటి మన చూపుతోనే, అవునండి. మన చూపుతోనే మొట్టమొదటి ఇంద్రియము చూపు, దృష్టి. అవునండి. ఈ దృష్టితోనే మొత్తం బీజాలేస్తున్నాము. అవునండి. ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం ఇది. అవునండి. మన జ్ఞానేంద్రియాల కన్నా మొదటి స్థానము ఈ చూపుకి. అవును. రెండోది శ్రవణం. అవునండి. ఇప్పుడు చూపు లేని వాడికి శ్రవణమే కదా తను జీవించాలంటే. అవునండి. ఇప్పుడు ఆ శ్రవణం వినపడేదే కదా, విన్న దాన్ని బట్టే కదా మాట్లాడగలుగుతాడు, మాట్లాడిస్తే అవును. మాట్లాడతాడు. ఆ శబ్దాన్ని బట్టే ఆ శబ్దాన్ని గ్రహించి ఇది ఫలానా శబ్దం అని తెలుసుకొని అవునండి. తాను నడుచుకునేది కానీ, ఫలానా సంగీతం కానీ, ఫలానా మాట కానీ, ఫలానా శబ్దం కానీ, ఫలానా అని తాను గ్రహించేదంతా ఇప్పుడు దాంతోనే గ్రహించాలి. అవునవును. తన శక్తినంతా ఇప్పుడు దృష్టి తన శ్రవణం మీద పెట్టినాడు. అవునండి. ఎందుకంటే ఈ చూపు లేదు, అవునండి. శ్రవణం మీద పెట్టినాడు. శ్రవణం ఏది చెప్తే ఇప్పుడు అదే నమ్మాలి. అవునండి. ఇప్పుడు అదే ధృతరాష్ట్రుని పాత్ర. అవునండి. ఇక్కడ ఈ ఇప్పుడు ప్రధానమైనటువంటి ఇంద్రియము ఆ దృష్టితో ఇప్పుడు బాహ్యాన్ని, ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని చూస్తూ మనం బీజాలేస్తున్నాం ఈ మనసులో. అవునండి. ఇప్పుడు ఈ దృష్టే కదా తన మనసులో ఉండబట్టి ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనము ఒక బాగుండడం కానీ, మాట్లాడడం కానీ, తన బట్టలు ధరించుండేటప్పుడు కానీ, తను అలంకరించుకున్నప్పుడు కానీ, తను భోజనం చేసేటప్పుడు కానీ, తను సంతోషంగా ఉండేటప్పుడు కానీ, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనసులో ఇటువంటి ఈర్ష్య, అసూయలు, చెడు వాసనలు, చెడు ఇది ఉంటాయి, చెడు గుణ దోషాలు ఇవన్నీ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ దృష్టితోనే వాళ్ళని చూసి సంకల్పించుకుంటారు. ఎప్పుడైతే ఎదురుగా చూసి సంకల్పించే కొందికి వారికి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అంటే ఈ దృష్టిలోనే ఎంత శక్తి ఉంది. అంటే ఇప్పుడు ఆ ఎదురుగా ఉండే వాళ్ళు చూసి ఈ మనిషి తన మనసులో అంటే ఇక్కడ సంకల్పించుకునే దానికి ఇక్కడ ప్రధానంగా ఏ ఇంద్రియం ఉపయోగపడింది? తన దృష్టి, తన చూపు. అది చూసి తను లోపల అసూయ పడుకున్నాడు. ఆ దృష్టి, ఆ గుణదోషం వల్ల ఎప్పుడైతే తను అనుకున్నాడో ఇప్పుడు వారు తప్పనిసరిగా అదే మనము ఆ బిడ్డకి దిష్టి తగిలింది, ఆ బిడ్డకి వీళ్ళకి అందుకే ఆ జ్వరం వచ్చింది, వాంతులు అవుతున్నాయి, ఫలానా అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చేసింది,
బాడీ పెయిన్స్ అవునండి. వచ్చేసినాయి, ఇబ్బంది పడతా ఉంటారు, కళ్ళల్లో అవు నీళ్లు మంటలు, ఇవన్నీ ఆ దృష్టి దృష్టి లోపం, అవునవునండి. ఆ చెడు దృష్టి పడింది ఇప్పుడు ఇక్కడ. అవునండి. అంటే ఇప్పుడు ప్రభావము చూడండి, ఆ అవునండి. ఆ మనసులో ఆ సంకల్పాలు, ఆ దోషాలు, ఆ చెడు ఇది ఉండేదాని వల్ల ఎదుటి మనిషి అవును. మీద ఆ దృష్టి పడితేనే ఆ మనిషి అంత ప్రభావం లోనవుతున్నాడే. అవునవును. అవునండి. అవును. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం కదా. అవునండి. అదే కండ్లు మంచివి ఉమ్. కాదు అని చెప్తాను ఉంటాం. ఎవరైనా గాని అంటే ఎవరన్నా ఇంటికాడ వేరే చిన్న బిడ్డలు గాని, మిగతా మన ఇంటికి గాని వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు మంచివి కాదు. జాగ్రత్త, జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తా ఉంటాను. ఆ, ఆ మనిషి అవును. మంచిది కాదు. ఇప్పుడు అవి మంచి కాదు ఈ అనేది కూడా ఎలా తెలియబడింది మనకు? వాళ్ళు చేసే అవును. పనుల ద్వారా, వాళ్ళు చేసే కర్మల ద్వారా, వాళ్ళు చేసే ప్రవర్తనలు, నడవడికల ద్వారానే కదా మనకు తెలిసింది. అవునండి. అంటే ఆ మనసు ఎలా ఉంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆ సంకల్పాలు బేజాలు పెట్టుకుని. అవునండి. ఇప్పుడు అదే మనసు ఇప్పుడు ఇవి చేసేటప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు ఇది వాళ్ళు ఏమన్నా తెచ్చి అవి అంటించినారా అంటే ఏది కానీ తెచ్చి అంటించలేదు. అవునండి. కానీ ఈ దృష్టి ఇంత దూరంలో ఉన్నటువంటి దృష్టి ఆ మనిషి మీద పడి, ఆ ఇంటి మీద పడి, ఆ బంధాల మీద పడితేనే వాళ్ళు ఈ విధంగా అవుతున్నారే. అవునండి. ఇప్పుడు ఈ మధ్యలో ఏముంది? ఈ మధ్యలో ఆ సూక్ష్మంలో కదా జరుగుతా ఉండేది ఇప్పుడు ఇది. అవునండి. ఈ మనిషికి ఆ మనిషికి ఏం తాకలా, స్పర్శించలా. అవునండి. స్పర్శించకనే చూపుతోనే ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఇప్పుడు ఆ మనిషి ఎలా మార్పు అయిపోయింది. అవునండి. అప్పుడు ఎంత ప్రభావం ఉండదు ఇప్పుడు అక్కడ చూపుతోనే. అవునండి. ఇప్పుడు ఇదే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు పసిబిడ్డల దగ్గర నుంచి చూస్తున్నాం. పసిబిడ్డలు ఎవరన్నా మనం చూసినప్పుడు ఆ బిడ్డ నలిగేది, ఇవన్నీ అవును. అప్పటికప్పుడు మనము ఇటువంటి దోషాలు తొలగింపు చేసేదానికి ఆ దిష్టి తీస్తే తగ్గిపోయేది. అవునండి. ఆ శరీరానికి ఉన్నటువంటిది ఇప్పుడు తెలంగా తెలుస్తా ఉంది. ఇది అది అవును. వచ్చేది తెలుస్తుంది, పోయేది కూడా తెలుస్తుంది. అవునండి. ఇప్పుడు ఇదెందుకు గ్రహించము? ఇప్పుడు ఇవి గ్రహించినోడు అవునండి. ఇప్పుడు పరమాత్మని అనుగ్రహము, వారి యొక్క దృష్టి, వారి యొక్క స్థల ప్రభావము, ఆ యొక్క శక్తి మనకు అందుతుంది అంటే ఎందుకు నమ్మడు? అవునండి. ఇప్పుడు వారి దృష్టి కావాలన్నా దృష్టిలో దృష్టి పెట్టి మనము ఇదనుకున్నా ప్రయత్నం చేయడు. అవునండి. అంటే ఇవి నమ్మినోడు జీవభావము ఇది నమ్మలేకుండా ఉన్నాడు చూడండి. అవునండి. అబద్ధాన్ని నమ్మినట్టుగా నిజాన్ని నమ్మలేకపోతున్నాడు. అవునండి. తనకి ఇది లభిస్తుందంటే తనకు నమ్మకం కలగలేదు. అవునండి. ఇప్పుడు తీర్థ ప్రసాదాలు కూడా తనకు తన లోపల ఉండేటివన్నీ కూడా కదలతాయి. తన బంధం ఆల్రెడీ అవన్నీ బంధింపబడిపోయినటువన్నీ కూడా కదలతాయి అవునండి. అంటే నమ్మకం కుదరలేదు. అవునండి. ఇప్పుడు బయట అన్ని జరిగేటివన్నీ నమ్ముతా ఉన్నాడు. అవునండి. ఇప్పుడు ఒక మెడికల్ షాప్ అతన్ని నమ్ముతున్నాడు, ఒక డాక్టర్ని నమ్ముతున్నాడు. వాళ్ళు ఇచ్చే ఆ ట్యాబ్లెట్ తనని పనిచేస్తుందని నమ్ముతున్నాడు. అవునండి. కానీ ఒక తీర్థం పనిచేస్తుందంటే నమ్మలేకపోతున్నాడు. అవునండి. అవును. ట్యాబ్లెట్ పలానా తలనొప్పికి పనిచేస్తుందంటే వాళ్ళు ఇస్తానని వేసుకొని ఇప్పుడు ఇప్పుడు ట్యాబ్లెట్ అయినా పోయింది ఎక్కడికి? కడుపులోకి. అవునండి. వాళ్ళు ఏది ముందు ఇచ్చినా పోయేది మొట్టమొదట కడుపులోకి పోతుంది. అవునండి. ఇప్పుడు ఆ కడుపులోకి పోయింది. ఇప్పుడు తలలో ఉండే తలనొప్పి ఎట్టపోయింది కడుపులోకి మాత్ర వేస్తే. అవునండి. అవునండి. ఇప్పుడు అది నమ్మినోడు తీర్థము
ప్రసాదము తనకున్న దాన్ని కదిలిస్తుందంటే నమ్మలేకపోతున్నాడు. అవునండి. ఉం? అవునండి. అంటే ఇక్కడ అబద్ధాన్ని ఎంత సులభంగా నవ్వుతున్నాడు, నిజాన్ని నమ్మలేకపోతున్నాడు. అవునండి. ఈనాడు మనకు తారకం లభించిందంటే ఏ పుణ్యఫలం వల్ల? ఆ తీర్థ ప్రసాదాలు గుండానే కదా. అవునండి. అవును. అవును. మనము తెలుసో తెలియకో మన బంధాలు గుండాను, స్నేహితులు గుండాను పోయి ఆనాడు ఆ మహాత్ముల దగ్గర మనం ఆ తీర్థ ప్రసాదాలు పొందబట్టే మనకు ఈనాడు తారకం లభించింది. అవునండి. కాబట్టి మనకు ఆ విలువ తెలియకుండా ఉండేది. అవునండి. ఎందుకంటే ఆ తీర్థ ప్రసాద విలువ అది మనల్ని పట్టుకోండాలి. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు ఇన్ని సంకల్పాలు మనల్ని పట్టుకునేటప్పుడు, ఇన్ని మనకు ఈ జీవుడితో తోడై సూక్ష్మ రూపంగా ఇన్ని వచ్చేటప్పుడు అవునండి. ఆనాడు వారి యొక్క తీర్థ ప్రసాదాలు మనం పొందినాం కాబట్టి అవి తోడొస్తా ఉండే. ఇవి వచ్చినప్పుడు అది రాదా? అవునండి. ఇప్పుడు అది రాబట్టే కదా మనకి ఈనాడు ఇది లభించింది. అవునండి. అవునండి. ఇప్పుడు ఆనాడు చేసిన బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని ఎదుటోళ్ళకి ఇచ్చేసి తెచ్చుకోవడమే ఇప్పుడు ఈనాడు అనిపించేదానికి. అవునండి. అవి ఎలా వచ్చినాయి? ముందు చేసి ఉంటే ఈ జన్మకి ఎలా వచ్చినాయి? కూడా వస్తేనే, జీవితంతో కూడా వస్తేనే కదా ఇప్పుడు ఈనాడు అనిపిస్తున్నాము. అవునండి. ఇప్పుడు అవి వచ్చినప్పుడు ఇది వస్తుందంటే ఎందుకు నమ్మడం? అవునండి. ఉం? ఇక్కడ నైనా తీర్థప్రసాదాలు కూడా ఇప్పుడు ఈ కష్టాలు ఇవన్నీ సుఖాలు అనేటివి పూర్వజన్మల్లో చేసుకున్న దాని వల్లనే వచ్చినాయి కొన్ని. ఈ తీర్థప్రసాదాలు కూడా ముందు పరమాత్మ దగ్గర మనం ఏదో విధంగా మనం తీసుకునే దాని వల్లే కదా నాయనా ఈ జన్మలో మనకు ఈ తారకం అనేది లభించింది. అయినా ఆ తీర్థ ప్రసాదాలు గుండా, ఆ సేవలు గుండా, అవునండి. అవునండి. వాటితో మనం మెలిగిన దాని వల్ల, అవునండి. ఆ సావాసం వల్ల, ఆ అవునండి. శ్వాసల వల్ల అవును. మనం తారకుల దగ్గరికి పోతే తప్పనిసరిగా శ్వాస అన్నది తనలోకి వచ్చేసిందా? అవునండి. ఇప్పుడు ఆ శక్తే కదా మనం ఇప్పుడు పట్టుకోండి. అవునండి. ఇప్పుడు ఆ జీవుడిని అది వదిలిపెట్టదు. ఎందుకంటే ఆ జీవుడు పోయి ఆ తారకుడితో ఒకసారి కలిసి వచ్చేసినాడు. అంటే ఆ అవును. తారకుడు నిరంతరము తన సాధనలో ఉండేవాడికి ఆ శ్వాస అవును. తాను ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఎప్పుడు వదిలినా కూడా జీవుడు లేకపోతుంది. ఈ అవునండి. శ్వాస వదిలితే ఆ జీవుడు లేక ఆ శ్వాస గుండా తాను పీల్చుకుంటాడు. అవునండి. ఇప్పుడు ఆ రకంగా బీజం పడింది ఆ జీవుడికి. అవునండి. ఆయన ఎక్కడైనా కల్పిస్తాడు. ఇప్పుడు ఈ సాటి మనిషికి, ఆ మనిషికి, ఈ మనిషికి ఆ జలుబు జ్వరం ఉండేటప్పుడు ఈ మనిషికి ఎట్ట వచ్చేస్తుంది? మంచి ఆ? అవునండి. ఇప్పుడు ఆ మనిషికి జలుబు జ్వరం ఉన్నా ఇప్పుడు ఆ మనిషితో అవునండి. కలిసే కొద్దికి మనం ఈ పిల్లలకున్నా, పెద్దలకున్నా ఇంట్లో మిగతా రెండో మనిషికి, మూడో మనిషికి వచ్చేస్తాం. అవునండి. వైరల్ అంటారు. దగ్గన్నా వస్తా ఉండదు, జ్వరం అన్నా వస్తా అవును. ఉంది. అవునండి. ఇప్పుడు ఈ సీజన్ అంతా ఇప్పుడు అదే కదా, వైరలే కదా ఎక్కువ. అవునండి. అవునండి. ఇప్పుడు ఇంత ఇదిగా ఇవి జరిగేటప్పుడు ఒక శ్వాస అనేది తను అది కూడా అదే కదా. అవునండి. ఒక తార